చేస్తున్నాను. తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తమ విలన్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి చిత్రం మే 1వ తారీఖున మన ముందుకు రాబోతోంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మనతో పాటు ఉన్నారు ఉత్తమ విలన్ టీమ్ మొత్తం. I'm really happy and proud to be here on behalf of Uttama Villan. Uttama Villan ఈ పేరులాగే వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ఒక్కొక్క ఫిల్మ్కి ఇదే మాటలో వస్తుంది డిఫరెంట్ ఫిల్మ్ అని. బట్ నిజంగానే దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ హార్ట్ టచింగ్. ఇట్స్ అ మ్యూజికల్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ కాల్ ఇట్ ఇస్ అ మ్యూజికల్. ఎందుకంటే దీంట్లో అంత మంచి మ్యూజిక్, చాలా రోజు అయింది ఇంత మంచి మ్యూజిక్ విని మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో. ఎందుకంటే సాంగ్ ఫర్ సాంగ్ మాత్రమే ఉంటుంది. ఒక మ్యూజిక్ బిట్కి ఒక మూడ్ ఉంది. ఓకే, సో ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. నేను ఈ ఫిల్మ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక క్యారెక్టర్ చేశాను. ఇంతవరకు నేను 500 ఫిల్మ్స్ చేశాను, దాంట్లో ఇంతవరకు నేను చేయలేని క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో చేశాను. దానికి కమల్ గారికి, రమేష్ గారికి నా థ్యాంక్స్. ఐ హ్యావ్ డన్ వండర్ఫుల్ కామెడీ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ the story, the way it's taken, the visuals you are going to see, everything is going to be surprised in the film. It's a film I'm very proud of, and of all the films I've done with Kamal sir, which are quite a few, this is definitely my best working experience with him. This film is special to, I think, all of us for different reasons, and from an audience perspective, I think there is something for everyone in this movie, and after they watch the film, everyone will take home something special that would have moved or touched them in this film. It's got a brilliant ensemble cast. I'm really blessed and privileged to have worked not only with Kamal sir, but K. Balachandra sir, K. Vishwanath sir, Nazir sir, I mean everybody, Urvashi ma'am. It's just simply brilliant. And I'm really excited about the film. I can't wait to watch it. మళ్ళీ అదే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నాను. నా తెలుగు కొంచెం బ్రోకన్గా ఉంటుంది, క్షమించండి. మార్నింగ్ ఒక పోయం చదివానండి. సక్సెస్, మనందరికీ సక్సెస్ కావాలి కదా. సక్సెస్ అన్నది ఒక పెద్ద డోర్ అంట. ఆ డోర్ బయటనే ఒక బాస్కెట్లో కీస్ ఉందంట. ఒకడు వస్తాడు, ఒక కీ తీస్తాడు, ఓపెన్ చేస్తారు, ఓపెన్ అయింది సక్సెస్ డోర్. ఫస్ట్ అటెంప్ట్లే వాడు ఇంకొకటి వస్తాడు, ఫస్ట్ కీ ట్రై చేస్తారు, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. సెకండ్, థర్డ్, ఫోర్త్, 100 కీస్ తర్వాత ఆ సక్సెస్ ఉన్న డోర్ ఓపెన్ అయిందంట. సో సక్సెస్ ఆల్సో కమ్ టు పీపుల్ హూ ఆర్ పేషెంట్. ద థర్డ్ ఫెలో కమ్స్, ఆయన చూస్తారు, ఏ కీ ఎందుకయ్యా, హెయిర్ పిన్ చాలు అని ఓపెన్ చేశారంట. సక్సెస్ కమ్స్ టు ద ఇంటెలిజెంట్ ఆల్సో. ఫోర్త్ ఫెలో కమ్స్, కీను వద్దు, హెయిర్ పిన్ వద్దు, అంటే మజిల్ స్ట్రెంగ్త్ విల్ గివ్ యూ సక్సెస్ అని చెప్తారు. ఇలాంటి సక్సెస్కి వేరే విధంగా డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్తారు. కానీ ఏంటి నిజం అంటే అండి, సినిమాలో సక్సెస్ అన్న డోరు బయటించి ఓపెన్ అవుదండి, లోపలించి మీరు ఆడియన్స్ ఓపెన్ చేసి రావయ్యా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలి. నో ఎఫర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనం ఏం చేస్తే కూడా ఫైనలీ ఒక సక్సెస్ దొరుకుతుంది అంటే అది కారణం ఆడియన్స్. మీరు ఒప్పుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ పాయింట్లు మన అందరూ ఉన్నాము ఇక్కడ. వీ హ్యావ్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్, వీ హ్యావ్ పుట్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్, ఆల్ అవర్ ఇంటెలిజెన్స్, వీ మేడ్ అ నైస్ ఫిల్మ్. నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రియాక్షన్. ఈ డోర్ మీరు ఎలా ఓపెన్ చేస్తారని నేను లాస్ట్ టైం మిమ్మల్ని మీట్ చేసినప్పుడు చెప్పాను. I respect the Andhra industry because you have such fabulous heroes, you have such glamorous heroines, you have such fantastic technicians, most of all, you have a wonderful audience. ఒక మంచి పిక్చర్ ఇస్తే ఆ పిక్చర్ని ఎంత సూపర్ హిట్ చేస్తారని మనకు అందరికీ తెలిసి అని ఆ తెలుగు ఆడియన్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పైన నేను చెప్తున్నాను.
మన అందరూ ఇప్పుడు ఈ పిక్చర్ చూసాము 2 days బిఫోర్. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ డన్ అ గుడ్ ఫిల్మ్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఈ కాన్ఫిడెన్స్ మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్న కుతూహలం ఉంది, ఒక క్యూరియాసిటీ ఉంది. సో అగైన్ wonderful opportunity. First, as the script writer of the film, he's given me such a wonderful script. As a great actor, you know it, you know about Kamal sir. As a friend, as a producer, he has been such a wonderful support throughout Uttamavillain. All my artists, I have such a fantastic cast. I'll talk about Nazar, Andrea, Pooja. I can keep on talking. We'll keep interacting about that. And then about my technicians and my producer, Kalyan Garu. The minute I landed, I see Uttamavillain on every bus I came. Thank you, sir. I'm sure the publicity is great here. Namaskaram. I'll have to first thank Kamal sir for writing a fantastic film. And I'd like to thank Ramesh ji for giving me an opportunity to be part of the film. We're very proud of this film. We're like one big family who came together and wanted to make these characters come alive. This is a very important film. It's historic. It's trend-setting. It's something that we will talk about for a very, very long time, and we're so proud of it. So thank you to the audience for accepting it, and also thank you to all of you to go and see the film, enjoy it, talk about it, and keep watching it. Because it's truly one of its kind, and it is going to be very big international, and something that we must thank Kamal sir for contributing so much to cinema and continuing to make a difference and striving for excellence. Thank you. Thank you. మా సినిమా గురించి మేము పొగుడుకోవటం మంచిది కాదు, మాకు చాలా నచ్చింది, చూసాం. అది కాదు, మీరు ఆ మాట చెప్పాలనే కోరిక మాకు, ఆశ ఉంది. అది జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. పిక్చర్ చూసిన వాళ్ళు చెప్పేది వింటే అలా అనిపిస్తుంది. తర్వాత మీరు అడగండి ఏమైనా ప్రశ్నలు, నేను చెప్తాను. చేసే ప్రతి సినిమా ఎంతో కష్టపడి చేస్తారు. నెక్స్ట్ ఆ సినిమా రిలీజ్కి వచ్చేసరికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ ఒక 2-3 సినిమాలు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎలా ఫేస్ చేస్తుంటారు అటు, దానిపైన మీ ఒపీనియన్? అంటే సినిమా చేయటం ఇప్పుడు కొద్దిగా నేర్చుకున్నామండి. అంటే ఒక సినిమా ఎలా చేసి కంప్లీట్ చేయాలనేది కొద్దిగా నేర్చుకుంటున్నాం, సగం నేర్చుకుంటున్నాం అన్నమాట. కానీ ఈ కొత్త అలవాటు సినిమా చేసిన తర్వాత ప్రతి వాళ్ళకి టికెట్ లేకుండా చూపించి, టికెట్ కొనరు కానీ పిక్చర్ చూడాలి, అది రిలీజ్ చేయాలా వద్దా అని వాళ్ళు చెప్తారట. అది డెమోక్రటిక్ కంట్రీలో అది జరగకూడదు అనేది నా ఫీలింగ్. అదే జడ్జి గారు కూడా చెప్పారట, మద్రాసులో ఎవరు కేసు వేశారు, దానికి ఇది ఏంటి వేరే పని లేదా మీకు అని. అది హీ హస్ discontinued hearing it and said that there are many more important things in the country, and I also feel there are many more important things, many more stories for me to tell you. అది నేర్చుకున్నామండి. ఇప్పుడు మా పని మేము చూసుకుంటే బాగా చేస్తే ఎవరికి ఇల్ ఫీలింగ్స్ రాదండి. వీ లవ్ ఎవ్రీబడి. మీరు చెప్పండి, వాస్ట్ మెజారిటీ హిందూస్ ఉన్న ఒక కంట్రీలో హిందూ ఆడియన్స్ని పోగొట్టుకుని ఒక పిక్చర్ తీయడం ఎలా? వీ విల్ నెవర్ డూ దట్. అండ్ వై వుడ్ వీ డూ an anti-Muslim, anti-Jain, anti-Sikh film? I want everybody, every ticket, every applause matters to me. వాళ్ళందరూ నా కుటుంబం అని అనుకునేవాడు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఓన్లీ వసుదేవ కుటుంబం. ఇట్ క్యాన్ బి ఎనీ కుటుంబం, ఇస్లామిక్ కుటుంబం, జైన్ కుటుంబం, సిక్ కుటుంబం, అన్నీ నా కుటుంబం అని అనుకునే ఒక కళాకారుడు నేను అలాంటి పనులు చేయను. అండ్ ఐ హ్యావ్ నో పాలిటిక్స్. నేను కాంగ్రెస్ ఫిలిం తీయను, బీజేపీ ఫిలిం తీయను, పీపుల్స్ ఫిలిం తీస్తాను. సో దిస్ ఇస్ మై క్లారిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ బిగినింగ్ ఇట్ విత్ దట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. అంటే మీ స్టోరీస్లో సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? అది నా తప్పు కాదండి, బాలచంద్ర గారు అలా నేర్పించి వెళ్ళిపోయారండి.
కమల్ హాసన్ గారు అంటే ఉత్తమ కథానాయకుడు అంటే బాగుంటుంది కానీ ఉత్తమ విలన్ అని తీసారేంటి? అంటే ఈ అందరిలోనూ ఒక విలన్ ఉన్నాడండి. ఇప్పుడు నాకు నా సైడ్ నా తరపు మిస్టేక్స్ ఉంటే మీ క్వశ్చన్స్ ఎంబారసింగ్గా ఉంటే మీరు విలన్ అయిపోతారు. మిమ్మల్ని అడిగితే ఒప్పుకోరు. నేను అలా అనుకుంటాను, బికాజ్ నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి. సో పాయింట్ ఆఫ్ వ్యూస్లో అందరూ విలన్ అయిపోతాం, హీరో అయిపోతాం అంతేనండి. చాలామంది యాక్టర్స్, స్టార్స్, నేను కూడా ఇన్స్పిరేషనే ఈ క్యారెక్టర్ చేయడానికి. కళాకారుడు, ఒక సినిమా కళాకారుడు, ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. దిస్ ఇస్ అబౌట్ ఎ ఫిల్మ్ యాక్టర్ లైఫ్ గురించి అండి. బట్ దిస్ ఇస్ స్పెషల్ అండ్ సెడ్ చాలా డిఫరెంట్గా చెప్పామండి ఈ స్టోరీ. సో వేషం అనేది డిసైడ్స్ వాట్ ఐ హ్యావ్ టు డూ. అంటే క్యారెక్టర్, పాత్ర డిసైడ్ చేస్తుంది, కానీ నేను డిసైడ్ చేసుకుని పాత్రను సృష్టించడం మంచిది కాదు. ఒక గెటప్ని పట్టి పాత్ర సృష్టించడం ఇట్ విల్ బి వెరీ లైట్. అది క్యారెక్టర్ బాగుంది కాబట్టి. ఊరికే ఒక ఇండియన్ గెటప్, ఊరికే ఒక భావనే సత్యభామనే గెటప్ ఫర్ వన్ సీన్, కామెడీ సీన్, ఇట్ ద హోల్ క్యారెక్టర్ ఇస్ అబౌట్ దట్. సో ఆ క్యారెక్టర్ బాగుంటేనే మీకు గుర్తుంటుంది. మీ కథకు రమేష్ అరవింద్ ఎంతవరకు న్యాయం చేశారనుకుంటున్నారు? చాలా వరకు చేశారండి. నా కథకు నేనే చేశాను అనే నమ్మకం మీరు చెప్పే వరకు నాకు ఉండదు. సార్, మీ గురువులు ఇద్దరు విశ్వనాథ్ అండ్ బాలచందర్ గారితో నటించడం ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? ఇది మొదటిసారి కాదండి, వాళ్ళతో చాలా పిక్చర్లు చేశాను. ఎస్పెషల్లీ గురుగారితో 36 ఫిల్మ్స్ అండి, 36 ఫిల్మ్స్ చేశాను. అండ్ ఫస్ట్ 5-6 ఫిలిమ్స్ ప్రతి మూమెంటు, ప్రతి డైలాగు, ఫేస్ ఎలా పట్టుకోవాలో, కళ్ళు ఎలా పట్టుకోవాలో అన్నీ నేర్పించేవారండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళతో నటించడం అంటే ఇది కొత్తది కాదండి. అండ్ వాళ్ళిద్దరిని ఒకే పిక్చర్లో చూడటం మాకు చాలా సంతోషంగా ఉండింది. ద రియాక్షన్స్ అండ్ దే ఆర్ ద టూ టాయన్స్ ఆఫ్ టూ ఇండస్ట్రీస్. బోత్ ద ఇండస్ట్రీస్ దే రెస్పెక్ట్ దెమ్, అండ్ టు సీ దెమ్ యాజ్ యాక్టర్స్ హూ హ్యావ్ మేడ్ మెనీ యాక్టర్స్, వాళ్ళతో పాటు నటించడం we all enjoyed, and we are all children of that gentleman, Mr. K. Balachandar. We have that genetic cinematic genes of Mr. Balachandar imbibed in us. సార్, మీరు విశ్వరూప మూవీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు డిటిహెచ్లో రిలీజ్ చేయడం అనేది. సో అది మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారా? ఇంకోటి ఏంటంటే అమీర్ ఖాన్ సపోర్ట్ చేయలేదని రీసెంట్గా సారీ చెప్పారు మీకు. సో దానిపై మీ స్పందన ఏంటి? అప్పుడు సపోర్ట్ చేశారండి, మర్చిపోయారండి. కానీ అంత పెద్ద గొడవ జరిగినందుకే అంత సపోర్ట్ చాలదు, ఇంకా కావాలి, అదే నిజం. బట్ ఇప్పుడు మీరు అడిగింది ఆ ఎక్స్పెరిమెంట్ ఇంకా ఎక్స్పెరిమెంట్గానే ఉంది, ల్యాబొరేటరీలో ఉంది, వెంటనే బయట వచ్చేస్తుందండి. స్ట్రగులే లేదండి. వీఆర్ ఇన్ కమర్షియల్ సినిమా. ఈ పిక్చర్ ఆడకపోతే దేర్ వాంట్ బి దిస్ మచ్ క్రౌడ్, నాట్ ఓన్లీ ఇన్ ద థియేటర్, ప్రెస్ మీట్లో కూడా ఉండదు. అది మాకు తెలుసు. సో ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు సే ఈ కళారూపం వేరే, కమర్షియల్ రూపం. ద మూమెంట్ వీ సెల్ టికెట్స్ వీఆర్ కమిటెడ్ టు కమర్షియల్ సినిమా. ఇఫ్ వీ ఫెయిల్, వీ ఫెయిల్డ్. బట్ ఎవరు కూడా అటెంప్ట్ చేయలేరండి. ఈ డబ్బు పోయినా పర్లేదు, ఈ పిక్చర్ తీసామని ఎవరు కూడా అటెంప్ట్ చేయరండి. సో మాకు ఏమీ స్ట్రగుల్ లేదు. ఈ పిక్చర్ విజయించి తీరాలి అనే ఒక పట్టుదలతో పిక్చర్ మొదలు పెడతాం. కానీ నో బడీ థింగ్స్, ప్రాబబ్లీ సత్యజిత్ రే గారు, ఆయన కూడా విజయం వస్తే వద్దని చెప్పరు. అవార్డు చాలు, నాకు సక్సెస్ వద్దు అని ఎవరు కూడా చెప్పరు. స్టేజ్ అంటే ఇప్పుడు దానికి పిక్చర్ తీయడం ఎందుకంటే SMS చాలు కదా. ఇది ఒక కళారూపం, మాకు తెలిసిన కళ మీకు చూపించి చప్పట్లు విని ఉండాలి అనేది మాకు ఆశ.
ఆ మెసేజ్లు ఇవ్వటం చాలా మెసేజెస్ ఉన్నాయండి. ఇందులో మెసేజ్ మీరు ఇదిగా ఉండొచ్చు మెసేజ్ అనుకుంటేనే చాలు. దానికి చాలా కష్టపడామండి, చాలా రిహర్సల్ చేసాం, చాలా బుద్ధిమంతులు మాకు కొరియోగ్రఫీ చేశారు, కొత్త కొత్త డాన్సర్స్లు వచ్చి సహాయించారు. ద గ్రూప్ డాన్స్ ఇన్ దిస్ ఫిలిం విల్ బీ అన్లైక్ ఎనీ అదర్ ఫిలిం ఇన్ ఇండియా. అంటే ఇది సవినయంగా చెప్తున్నాను. ఇది నా టాలెంట్ కాదు, అది ఆ గ్రూప్ డాన్సర్స్ టాలెంట్. బట్ నోవేర్ ఇన్ ఇండియా యుల్ సీ సచ్ క్లారిటీ. ఒక హాలీవుడ్ సినిమాలో ఉన్న అంత క్లారిటీ విత్ గ్రూప్ డాన్సర్స్ ఉంటుంది. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఎవ్రీబడి రిహర్స్డ్, ఎవ్రీబడి వాజ్ టాలెంటెడ్ అండ్ ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్స్. కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అంటున్నారా? అంటే కొత్త వాళ్ళకి ఇవ్వకపోతే నేను ఎలా మరో చరిత్ర చేయగలను? దట్ ఈస్ వెరీ న్యూ. అండ్ బాలచంద్ర గారు అనుకుంటే ఏ పెద్ద హీరోయిన్ ఆయనతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారో ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలా ఈ ద్వారా. లాట్ ఆఫ్ ఇట్ గోస్ ఇన్ టు ఇట్. అది బాగలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ బాగలేకపోతే మొదటి నుంచి మళ్ళా చేద్దాం టిల్ వీఆర్ సాటిస్ఫైడ్. నోబడీ డస్ దట్. ఇట్ ఈస్ అ బిజినెస్ ఫర్ అస్. వీ వాంట్ టు మేక్ మనీ బట్ నాట్ అట్ ఎనీ కాస్ట్. So we have put aside only quality as a priority and worked for it. Because the original was written, so as a writer I was able to sit with them. Idi kadandi mem anukunnadi. You will have to bring about this meaning. Ippudu next film we are doing straight film. Ippati nunchi we are sitting for every song, every detail, even publicity details we are thinking about it. ఫస్ట్ వచ్చిన పబ్లిసిటీ అపియరెన్స్ ఉంది కదండి ఉత్తమ విలన్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ సంథింగ్ వీ పుట్ అండ్ దెన్ పిక్చర్లో ఉండదు అనే ఇది కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ వీ ఫస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ఇట్. ఫోటో సెషన్స్, మోస్ట్ ఆఫ్ ద ఫోటోస్ యూ సీ ఎవర్ షాట్ బిఫోర్ ఈవెన్ షూటింగ్. సార్ యాక్చువల్లీ మీ అందరూ ఇండియన్స్ అందరం ఫీల్ అవుతాం యు ఆర్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అండ్ లెజెండరీ అని. బట్ ఇట్లాంటి గొప్ప యాక్టర్ని ఒక సినిమా తీసినప్పుడు ఆ యాక్టర్ది సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ అందరు చాలా వరకు హర్ట్ అవుతున్నారు. మీరు వాళ్ళకి ఏమని మెసేజ్ చేస్తారు సార్? బాధపడకండి, ముఖ్యంగా కోపపడకండి. వాళ్ళు అది ఈ అడ్డం పట్టేవాళ్ళు చాలా మైనారిటీ అండి. మైనారిటీ వాళ్ళకి మనం స్నేహం చూపించాలి. దట్స్ అవర్ డెమోక్రటిక్ డ్యూటీ. సో దే ఆర్ ద వెరీ స్మాల్ మైనారిటీ. కళాకారుడు ఎంత మైనారిటీయో అంత మైనారిటీ అండి వాళ్ళు. ఇఫ్ యూ లుక్ ఎట్, ఐ విల్ సే దట్ యూ విల్ హ్యావ్ టు ట్రీట్ కళాకారులు విత్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ సే Muslims are a minority, so and so are a minority, the least and the most important minority is artists. Please take care of them because they will reflect the profile of the majority. We are ambassadors for you, so treat us well, then your profile will look good internationally. Avanandi, next film we are doing, my assistant is turning director. It's his debut direction. That is ఆ తర్వాత ఇంకో ప్రెస్ మీట్. నేను ఇప్పటికీ నేను ప్రొడ్యూసర్ అండి, కొనాలంటే వస్తారండి బిజినెస్. ఇండస్ట్రీ గురించి చెప్తే, లైఫ్ గురించి చెప్తేనే అందులో సటైర్ ఉంటుందండి. పాలిటిక్స్ గురించి మాట్లాడితే అందులో కామెడీ తప్పకుండా ఉంటుంది. సో ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పేటప్పుడు దాంట్లో ఉన్న చిన్న చిన్న స్కార్స్ తెలిసిపోతుందండి. ప్రత్యేకంగా అది చెప్పాలి, ఇది దాన్ని ఒక సటైర్ చేసి పిక్చర్ తీయాలని కాదు. దిస్ ఈజ్ అబౌట్ అ మ్యాన్ హూస్ ప్రొఫెషన్ హ్యాపన్స్ టు బీ ఫిల్మ్స్. ఇది వీ హ్యావ్ వర్క్డ్ బిఫోర్. అంటే నిజం చెప్పాలి, జోక్ లేకుండా ఐ హ్యావ్ సీన్ హిమ్. ఒక యాక్టర్కి నెమ్మది అండి, మంచి డైరెక్టర్ దొరికితే పెద్ద నెమ్మది అండి. అండ్ వీ కెన్ లీన్ బ్యాక్ అండ్ డూ అవర్ వర్క్. అండ్ ఆల్సో ఇందులో చాలా గెటప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ క్విక్లీ వితౌట్ స్పెండింగ్ టూ మచ్ టైమ్. సో అట్లీస్ట్ బై హిమ్ కమింగ్ we reduced at least 2-3 months of my time
విచ్ ఈ స్పెంట్ ఆన్ ద ఫిలిం. అది నాకు తక్కువైపోతుంది. ఇట్స్ అ వెరీ ఏస్థెటిక్ డెసిషన్, కమర్షియల్ డెసిషన్ అండ్ అ ప్రాక్టికల్ డెసిషన్. ఏజ్ అంటే ఏంటంటే మీరు అర్థం చెప్పండి, దాని గురించి మాట్లాడాలి. మనసుకి ఏజ్ మనం ఫిక్స్ చేసుకోవచ్చండి, మిగతా వాళ్ళు ఫిక్స్ చేస్తే అది తప్పైపోతుంది. మనం ఫిక్స్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారండి. అలా వస్తున్నారన్నమాట. ఏజ్, అందం ఇది కానీ అది దాటిపోయానండి. మీరు ఆ ఏజ్ ఏమో దాటిపోయానండి. మీరు బాధపడకండి. వీళ్ళు టాలెంట్ కోసం ఐ లైక్ దెమ్ ద వే దే వర్క్. ఐ సా యాక్చువల్లీ 3 పిక్చర్ అన్నారు కదా, 3 కాదండి, 2 విశ్వరూపం 1 and 2 అకార్డింగ్ టు అస్ ఇస్ 1. ఇది 2వ పిక్చర్ అండి. I have worked 27 pictures with 27 pictures with Sripriya, 6-7 with Kushbu. పాపం వీళ్ళతో కూడా ఈ డబుల్ సెంచరీ అంటే నాకు ఇష్టం అండి. ఈ సెంచరీ కానీ ఆ సెంచరీ కానీ ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది దశావతారం టెక్నిక్ కాదు. అంటే అందులో ఒక క్రోనాలజీ, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే క్రెడిట్ గోస్ టు ఫస్ట్. మేమంతా డబ్బులు పెట్టినా ప్రతి క్షణం ఈ సినిమాను గురించి ఆలోచించి కథ బీజం పుట్టుక నుంచి ఈరోజు ఈ ఫ్రూట్స్ నిర్మాతలు ఎంజాయ్ చేసే స్టేజ్కి ప్రేక్షకులు సినిమా చూసి వాళ్ళు ఎంజాయ్ చేసే రోజు 1వ తారీఖు రాబోతుంది. వీటన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, మా కమల్ హాసన్ గారు. నేను 54 సినిమాలు తీసా, కానీ ఈరోజు ఈ సినిమాను గురించి నిర్మాతగా నేను అనుకుంటుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను పెద్ద పెద్ద సినిమాలు తీశాను, సూపర్ హిట్ సినిమాలు ఎంజాయ్ చేశాం. కానీ దానన్నిటికంటే ముందు ఈ సినిమాకి నేను నిర్మాత నేను కిక్ ఉందంటే 4 ఫుల్ బాటిల్ ముందు అయితే వచ్చేటప్పుడు ఉన్నంత కిక్ ఉంది నాకు. అలాగే మా డైరెక్టర్ అరవింద్ గారు, రమేష్ అరవింద్, పర్టికులర్గా పోయిన ప్రెస్ మీట్లో కూడా కమల్ గారు చెప్పారు, ఏమండి అంతా మీరే చేశారు కదా, రమేష్ అరవింద్ గారు ఎందుకు డైరెక్టర్ అని. ఏ విధంగా చెప్తే ఏ విధంగా రీచ్ అవ్వద్దో ఆ రీచింగ్ చేసేదానికి కావాల్సినటువంటి ఒక కెప్టెన్ అని చెప్పి ఆయన కెప్టెన్గా ఎన్నుకున్నారు కమల్ హాసన్ గారు. ఇవే కాకుండా మా గురువు గారు బాలచంద్ర గారు ఈ సినిమాలో యాక్ట్ చేయటం, ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అవటం నా అదృష్టం. ఇక నాజర్ గారు 25 years రిలేషన్షిప్, మా ఫ్యామిలీ రిలేషన్షిప్, వెరీ అటాచ్మెంట్. ఆయన ఒక సినిమా తనకు నిజంగానే సాటిస్ఫై కాకపోతే ప్రొడ్యూసర్కి ముందుగానే చెప్తాడయ్యా నేను స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడితే ఉండింది ఓపెన్గా చెప్తానని. ఆయనకి బాగా 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 నచ్చి చేసినటువంటి సినిమా, ఆయన బాగా ఎంజాయ్ చేసినటువంటి సినిమా ఇది. ఇక ఆండ్రియా, ఈ ఇయర్లో ఆండ్రియా సినిమా నేను చేసి మంచి హిట్ కొట్టా. చంద్రకళ బాగా డబ్బు సంపాదించా సినిమాలో. పూజ అంటే ఈ రోజుల్లో మనకి హీరోయిన్లు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోయిన్లు మన ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. నిన్ననే చాలామంది ప్రెస్ వాళ్ళందరూ చాలా బాగా ఇచ్చావు ఇంటర్వ్యూ అని చెప్పి నన్ను అడిగారు. రియల్గా సినిమాకి ప్రమోషన్ కావాలంటే హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఈ విధంగా ఉంటేనే మీరందరూ సహకరించి
దాన్ని బాగా పబ్లిక్లోకి రీచ్ చేయగలరు. చాలామంది నాకు నిన్న ఫోన్ చేసి అడిగారు, ఏంటి అంత డేర్గా చెప్పేసావని. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. ఇలాంటి వాతావరణమే ప్రతి సినిమాకి, ప్రతి పెద్ద సినిమాకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా 1వ తారీఖు మార్నింగ్ షోకి ఆయన చాలా పెద్ద కెమెరామెన్ నవకాంత్ గారు గత 25 రోజుల నుంచి ప్రతిరోజు గుర్తు చేస్తున్నాడు, నాకు మాత్రం ఆ రోజు టికెట్లు కావాలని చెప్పి. అలాగా మన ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు సినిమాలు తక్కువ చూస్తారు. టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళు, పెద్ద పెద్ద టెక్నీషియన్లు. కానీ నా ఫస్ట్ టైం అందరూ ఫోన్లు చేసి, ఏమయ్యా మాకు మార్నింగ్ 8:45 షోకి టికెట్స్ కావాలని అడుగుతున్నారు. అంటే ఈ సినిమా మీద ఎంత క్రేజ్ ఉంది, ఎంతగా పబ్లిసిటీ సైడ్ కూడా ఏ విధంగా రీచ్ అయిందనేది మీ అందరికీ తెలుసు. ఇదే కాకుండా ఈ న్యూ సర్టిఫికేట్ వచ్చింది రీసెంట్గానే. ఆడియో ఈరోజు నంబర్ 1 పొజిషన్లో ఉంది. సోనీ మ్యూజిక్ వారికి తమిళ్లో ఏ రేంజ్లో ఉందో తెలుగు కూడాలో అదే రేంజ్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు కమల్ గారు కొత్తగా వచ్చే పేరేం లేదు. కాకపోతే డిఫరెంట్గా కొత్తగా సినిమా ఏం చేశారో ఆ సినిమాని చూసి మనం ఎలా ఎంజాయ్ చేయాలి అనేదే మనకి. అలాగే నా కో ప్రొడ్యూసర్ మా బ్రదర్ వెంకటేశ్వరరావు కానీ, లైన్ ప్రొడ్యూసర్ కుమార్ బాబు కానీ, బిఏ రాజు గారు ప్రెస్ సైడ్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమాని మంచి రేంజ్కి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇక ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి తమిళ సినిమాకే చేయాలనేది కాకుండా తెలుగు సినిమా కూడా ఇది వాళ్ళ సొంత సినిమాలాగా ప్రతి టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ప్రమోషన్ సైడ్ నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సూపర్ హిట్ సినిమా అవుతుంది.